హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ పైథాన్ డే 9. డే 9లో వచ్చేసరికి మనం లాంబ్డా ప్లస్ రిటర్న్ అనేది అయితే ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం రిటర్న్ గురించి కొంచెం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకొంచెం డీప్గా అనేది అయితే రిటర్న్ గురించి మనం తెలుసుకుందాం. అలాగే లాంబ్డా వచ్చేసరికి మనం ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఈ లాంబ్డా అనేది ప్రోగ్రాంలో ఎలా వర్క్ అవుతుంది, అసలు దీని ఫంక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్ గెట్ స్టార్ట్ అవర్ క్లాస్. హాయ్ గాయ్స్, లాంబ్డా ప్లస్ రిటర్న్ డే 9లో మనం నేర్చుకోబోతున్నాం. లాంబ్డా అంటే ఏంటి, రిటర్న్ అంటే ఏంటో మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా గాయ్స్? ఇప్పుడు వాట్ ఈజ్ లాంబ్డా అంటే ఏంటి? ఏ లాంబ్డా ఫంక్షన్ ఇన్ పైథాన్ ఈజ్ అన్ అనోనమస్ వన్ లైన్ ఫంక్షన్ క్రియేటెడ్ వితౌట్ డెఫ్, designed for quick, simple operators that automatically returns a single expression result. ఓకేనా గాయస్? ఇప్పుడు దీని మీనింగ్ మనం తెలుసుకుందాం. పైథాన్లో లాంబ్డా ఫంక్షన్ అనేది ఎనానమస్ అంటే నేమ్లెస్. ఓకేనా గైస్? ఇది వన్ లైన్ ఫంక్షన్ క్రియేటెడ్ వితౌట్ డెఫ్ అంటే ఇది వన్ లైన్ ఫంక్షన్ అంటే డెఫ్ తోటి క్రియేట్ అవ్వదు. ఓకేనా గైస్? ఇది మోస్ట్లీ డిజైన్డ్ ఫర్ క్విక్ అంటే క్విక్గా మనం వాల్యూస్ని అసైన్ చేసుకుంటాకి అంటే చిన్న చిన్న క్యాల్కులేషన్స్ని చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తారు. నెక్స్ట్ సింపుల్ ఆపరేటర్స్ అంటే ఆపరేటర్స్ వచ్చేసరికి దీనిలో సింపుల్గా ఉంటాయి. ఓకేనా గాయస్? ఇప్పుడు దట్ ఆటోమేటికల్లీ రిటర్న్ ఏ సింగిల్ ఎక్స్ప్రెషన్స్ రిజల్ట్ అంటే దీనిలో వచ్చేసరికి ఆటోమేటిక్గా రిటర్న్ వాల్యూని అయితే సింగిల్ ఎక్స్ప్రెషన్లోకి రిజల్ట్ అనేది అయితే వస్తుంది. ఓకేనా గాయస్? ఇప్పుడు కీ ఫీచర్స్ చూసుకుందాం. సింటాక్స్ లాంబ్డా సింటాక్స్ వచ్చేసరికి లాంబ్డా ఆర్గ్యుమెంట్స్ కాలం ఎక్స్ప్రెషన్స్ నో నీడ్ కీ నీడెడ్ అంటే రిటర్న్ కీవర్డ్ ఏమీ అవసరం లేదు. ఓకేనా గైస్? ఇది వచ్చేసి మనకి బేసిక్గా లాంబ్డా యొక్క సింటాక్స్. ఇప్పుడు పర్పస్ అయితే చూసుకుందాం ఎందుకు యూజ్ అవుతుంది. షార్ట్ క్యాల్కులేషన్స్కి ఇది యూజ్ అవుతుంది. వన్ టైం యూజ్ విత్ మ్యాప్ ఫంక్షన్ దానికైతే యూజ్ అవుతుంది. అలాగే ఫిల్టర్ ఫంక్షన్కి అయితే యూజ్ అవుతుంది. అలాగే షార్టెడ్ ఫంక్షన్కి అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్ రిటర్న్ వచ్చేసరికి ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అండ్ రిటర్న్స్ ఇన్స్టెంట్లీ అంటే ఎక్స్ప్రెషన్స్ వచ్చేసరికి ఎవాల్యుయేట్స్గా ఉంటుంది. ఇది ఇన్స్టెంట్గా కూడా రిటర్న్ అయితే చేస్తుంది. ఓకేనా గైస్? ఇప్పుడు వై లాంబ్డానే ఎందుకు వాడాలి? ఓకేనా గైస్? పర్ఫెక్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ప్రాజెక్ట్స్ అంటే ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఎగ్జామ్ ప్రాజెక్ట్స్కి అయితే ఇది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఓకేనా గైస్? ఇప్పుడు ఎగ్జాంపుల్గా క్యాల్కులేట్ స్టూడెంట్ యావరేజ్ ఇన్స్టెంట్లీ అంటే నువ్వు ఒక స్టూడెంట్ మార్క్స్ అనేవి యావరేజ్గా క్యాల్కులేట్ చేయాలనుకుంటున్నావు, దానికి ఇన్స్టెంట్లీగా మార్క్స్ అయితే ఇది ఈజీగా ఇస్తుంది. ఓకేనా గైస్? ఇప్పుడు షార్ట్ మార్క్స్ క్విక్లీ అంటే చిన్న చిన్న మార్క్స్ ఉంటాయి కదా, షార్ట్ వాల్యూస్ అదైతే క్విక్లీగా ఇస్తుంది. నెక్స్ట్ పాస్ అండ్ ఫెయిల్ స్టూడెంట్స్ అంటే పాస్ అండ్ ఫెయిల్ స్టూడెంట్స్కి మనం ఫిల్టర్స్ అయితే వాడతాం. దాన్నే ఫిల్టర్ అని అంటారు. అంటే ఫిల్టర్ వచ్చేసరికి పాస్ అయిన స్టూడెంట్స్ని అలాగే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని ఇది ఫిల్టర్ చేసి మనకి సపరేట్ చేస్తుంది. ఓకేనా గైస్? ఇప్పుడు మచ్ షార్టర్ దెన్ డిఫ్ ఫంక్షన్స్ అంటే ఇది డిఫ్ ఫంక్షన్స్ కన్నా షార్టర్గా ఉంటుంది. ఈజీగా అయితే దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? ఇది వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ డెఫ్ డబుల్ పారామీటర్స్లో ఎక్స్ ఇప్పుడు
రిటర్న్ ఎక్స్ ఇంటూ 2 అంటే ఎక్స్ ఇంటూ 2ని మనం రిటర్న్ చేయమంటున్నాం. ఓకేనా గైస్, ఇది వచ్చేసరికి సింటాక్స్. డబుల్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ ఈజ్ టు ఎక్స్ ఇంటూ 2 అంటే ప్రింట్ డబుల్ లాంబ్డా అంటే ఇక్కడ మనం పారామీటర్స్లో 5 ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ 5 అనేది అయితే ఇది తీసుకుంటుంది. కాబట్టి మనకి అవుట్పుట్ 10. ఈ 10 ఎలా వచ్చిందంటే ఇక్కడ 5 ఉంది కదా, 5 ఇంటూ 2 చేస్తే 10 వస్తుంది. ఓకేనా గాయస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఈజ్ లాంబ్డా, వై యూస్ లాంబ్డా, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇదంతా లాంబ్డా గురించి. ఓకేనా గాయస్, ఇప్పుడు మనం రిటర్న్ గురించి అయితే తెలుసుకుందాం. దీనిలో వచ్చేసి వాట్ ఈజ్ రిటర్న్ అంటే రిటర్న్ అంటే ఏమిటి. ద రిటర్న్ కీవర్డ్ ఇన్ పైథాన్ ఎగ్జిట్స్ ఏ ఫంక్షన్ అండ్ సెండ్స్ ఏ వాల్యూ బ్యాక్ టు ది కాలర్ allowing you to store and reuse the result. ఓకేనా గైస్, ఇప్పుడు ద రిటర్న్ కీవర్డ్ ఇన్ పైథాన్ ఎగ్జిట్స్ ఏ ఫంక్షన్ అంటే పైథాన్లో రిటర్న్ కీవర్డ్ అనేది అయితే ఉంటుంది, అది ఫంక్షన్నే ఎగ్జిట్స్ అయితే చేస్తుంది. అండ్ సెండ్స్ ఏ వాల్యూ బ్యాక్ టు ది కాలర్ అంటే ఇది వాల్యూని సెండ్ చేస్తుంది దేనికి, కాలర్కి సెండ్ బ్యాక్ చేస్తుంది దేనికి, కాలర్కి. ఓకేనా గాయస్, ఇప్పుడు allowing you to store and reuse the result అంటే ఇది స్టోరేజ్కి అలాగే రీయూజ్ కూడా ఇది ఎలా అయితే చేస్తుంది రిజల్ట్ని. ఓకేనా గైస్, హౌ ఇట్ వర్క్స్, ఇది ఎలా పనిచేస్తుంది. స్టాప్స్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ఇమీడియట్లీ, ఇది ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ని ఇమీడియట్గా ఆపేస్తుంది. ఓకేనా గైస్, సెండ్ వాల్యూ బ్యాక్ టు వేర్ ఫంక్షన్ వాస్ కాల్డ్ అంటే ఇది వాల్యూని వెనక్కి పంపిస్తుంది. ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తుందో అప్పుడు వాల్యూని వెనక్కి పంపిస్తుంది. ఓకేనా గైస్, నెక్స్ట్ స్టోర్ రిజల్ట్ ఇన్ వేరియబుల్ ఫర్ లేటర్ యూసేజ్ అంటే ఇది రిజల్ట్ని ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేసుకుంటుంది. ఎందుకు, లేటర్ యూసేజ్ కోసం అంటే ఎప్పుడైనా ఉపయోగపడదాకి. ఓకేనా గైస్, వితౌట్ రిటర్న్ ఫంక్షన్ నో బై డిఫికల్ట్ అంటే రిటర్న్ ఫంక్షన్ లేకుండా ఫంక్షన్ రిటర్న్స్ నాన్ బై డిఫికల్ట్ అంటే ఇది డిఫికల్ట్గా ఫంక్షన్ అనేది రిటర్న్ చెయ్యదు. ఓకేనా గైస్, కీ పాయింట్స్ ఫర్ డే 9 ఇప్పుడు డే 9లో కీ పాయింట్స్ వచ్చేసరికి డే 8 డిఫ్ ప్లస్ రిటర్న్ అనేది అయితే మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ రిటర్న్ కీవర్డ్ నీడెడ్ డిఫ్ యాడ్ ఏ కామా బి అంటే ఇక్కడ రిటర్న్ ఏ ప్లస్ బి. ఓకేనా గైస్, మస్ట్ రైట్ రిటర్న్ అంటే రిటర్న్ అనేది మస్ట్గా రాయాలి. ఎందుకు, ఇది వాల్యూని బ్యాక్కి సెండ్ చేస్తుంది ఎప్పుడైతే ఫంక్షన్ అనేది కాల్ చేస్తుందో అప్పుడు. ఇప్పుడు డే 9లో మనం లాంబ్డా అనేది అయితే తెలుసుకున్నాం కదా. ఆటోమేటిక్ రన్ నో కీవర్డ్, సపోజ్ ఇది ఆటోమేటిక్గా రన్ అవుతుంది, దీనికి డెఫ్ అలాంటి కీవర్డ్స్ ఏమీ యూజ్ చేయవసరంలా. జస్ట్ యాడ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఏ కామా బి ఈజ్ టు ఏ ప్లస్ బి, ఇదైతే సింటాక్స్, లాంబ్డాకి ఇది సింటాక్స్. ఓకేనా గైస్, ఈ సింటాక్స్ యూజ్ చేసి మనం లాంబ్డాని అయితే ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆటో రిటర్న్స్ ఏ ప్లస్ బి అంటే ఆటో రిటర్న్స్ అంటే ఆటోమేటిక్గా రిటర్న్స్ అయిపోతుంది ఏ ప్లస్ బి. ఓకేనా గైస్, ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ దేనికి, రిటర్న్కి. డిఫ్ ఎగ్జామ్ టోటల్ M1 M2 M3 అనేది అయితే మనం ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు టోటల్ ఈజ్ ఈక్వల్ టు M1 ప్లస్ M2 ప్లస్ M3 అనేది అయితే మనం టోటల్ అనే వేరియబుల్ని స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు రిటర్న్ టోటల్ అంటే ఇప్పుడు ఆ టోటల్ని సమ్ చేసి రిటర్న్ చేయమంటున్నాం. ఓకేనా గాయస్, అంటే సెండ్స్ 255 బ్యాక్ అంటే ఇది వెనక్కి పంపించమంటున్నాం.
రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జామ్ టోటల్. అంటే రిజల్ట్ మనకి ఏమొచ్చింది, ఇక్కడ టోటల్ ఎంత మనకి అంటే ఇన్పుట్ ఇచ్చిన డేటా బట్టి ఇది సమ్ అయితే చేస్తుంది. ఓకేనా గైస్. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జామ్ టోటల్ 85, 92, 78 అంటే ఇక్కడ మనకి ఈ టోటల్ చేస్తే 255 అనేది అయితే వచ్చింది. ఇప్పుడు ప్రింట్ రిజల్ట్ అనేది అయితే చేస్తుంది. ఎందుకు, ఇక్కడ స్టోర్ చేసుకుంది కాబట్టి. ఓకేనా గైస్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది మనకి 255 అయితే వస్తుంది. ఓకేనా గైస్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది మనం రన్ చేసి అయితే చూద్దాం. ఓకేనా గైస్. ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా మనం రన్ చేసి అయితే చూద్దాం. ఓకేనా గైస్. ఇక్కడ చూడండి గైస్, డిఫ్ డబల్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి డబల్. ఇక్కడ పారామీటర్స్లో మనం ఎక్స్ అనేది అయితే తీసుకున్నాం. ఇప్పుడు రిటర్న్ ఎక్స్ అంటే ఎక్స్ని రిటర్న్ చేయమంటున్నాం. అంటే ఎక్స్ ఇంటూ 2. ఓకేనా గైస్. ఇక్కడ ఎక్స్ ఇంటూ 2 అయితే మనం రిటర్న్ చేయమంటున్నాం. ఇక్కడ బేసిక్ సింటాక్స్ వచ్చేసరికి ల్యాండా డబుల్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఎక్స్ ఇస్ టు ఎక్స్ ఇంటూ 2. ఓకేనా గైస్. ఇక్కడ ప్రింట్ డబుల్ ల్యాండా అంటే ఇక్కడ పారామీటర్స్లో 5 అని ఇచ్చాం. 5 తోటి అయితే ఇది మల్టిప్లికేషన్ అవుతుంది. ఓకేనా గైస్. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 10 వస్తుంది. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ ఇది 5 కింద స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ 5 ఇంటూ 2 అలా అవుతుంది కాబట్టి మనకి అనేది అయితే అవుట్పుట్ 10 అనేది అయితే వస్తుంది. ఓకేనా గైస్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. చూసారు కదా గైస్, ఇక్కడ 10 అనేది అయితే వచ్చింది. ఈ కోడ్ వచ్చేసరికి మనకి ల్యాండా కోడ్. ఓకేనా గైస్. ఇక్కడ మనం రిటర్న్ కోడ్ అయితే చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఓకేనా గైస్. ఇప్పుడు డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసాం దేనిలో, రిటర్న్ దానిలో. కన్ఫర్మ్గా కీవర్డ్ అనేది అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఎగ్జామ్ టోటల్. ఓకేనా గైస్. ఇప్పుడు పారామీటర్స్లో మనం ఏమి ఇచ్చాం, M1, M2, M3 అనేది అయితే మనం ఇచ్చాం. ఇప్పుడు టోటల్ అనే వేరియబుల్లో మనం M1 ప్లస్ M2 ప్లస్ M3 దీని టోటల్ అయితే మనం టోటల్ అనే వేరియబుల్లో ఇది యాడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ రిటర్న్ టోటల్ అంటే టోటల్ని రిటర్న్ చేయమంటున్నాం. అంటే సెండ్ 255 బ్యాక్ అంటే కాలర్కి అయితే ఇది రిటర్న్ అవుతుంది. ఎప్పుడైతే కాలర్ దీన్ని పిలుస్తుందో అప్పుడు ఈ వాల్యూ అనేది బ్యాక్ అవుతుంది అంటే వెనక్కి వెళ్తుంది. ఓకేనా గైస్. ఇప్పుడు రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఫంక్షన్ నేమ్ మనం ఏం తీసుకున్నాం, ఎగ్జామ్ టోటల్. దీనిలో M1 మనకు వచ్చేసి 85. ఓకేనా గైస్. M2 మనకు వచ్చేసి 92, M3 మనకు వచ్చేసి 78. ఇప్పుడు మనకి దీని టోటల్ ఎంత మనకి ఇప్పుడు రిజల్ట్లో మనకి 255 అనేది అయితే స్టోర్ అవుతుంది. ఇప్పుడు ప్రింట్ రిజల్ట్ ఇప్పుడు ప్రింట్ చేయమంటున్నాం రిజల్ట్ని. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ వచ్చేసరికి 255 అనేది అయితే మనకి అవుట్పుట్లో వస్తుంది. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం 255 వస్తుందో రావట్లేదు. ఇక్కడ చూసారు కదా గైస్, 255 అనేది అయితే మనకు వచ్చింది. ఈ కోడ్ మొత్తం వచ్చేసి రిటర్న్ ఫంక్షన్ది. ఓకేనా గైస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పుడు డే 10లో వచ్చేసి మనం మాడ్యూల్స్ ప్లస్ ఇంపోర్ట్ అనేది అయితే మనం నేర్చుకుందాం. అంటే మాడ్యూల్స్ అంటే ఏంటి, వాటిని ఎలా ఇన్పుట్ చేసుకోవాలి అనేది మనం డీటెయిల్గా డే 10లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా గైస్.